నెల్లూరు రొట్టెల పండుగ బారాషాహి దర్గా వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న నెల్లూరు నగరంలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడుతుంది. ఇక్కడ బారాషాహి దర్గా రొట్టెల పండుగ స్వర్ణాల చెరువులో రొట్టెలు తీసుకొని ఇక్కడ నుంచి బారాషాహి దర్గాలో దర్శనానికి వెళ్తున్నారు. అయితే మనం చూస్తున్న ప్రాంతం ఇది బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ జరిగే ప్రధానమైన స్వర్ణాల చెరువు. ఈ స్వర్ణాల చెరువు మొత్తం కూడా లక్షకు పైగా జనసంద్రంతో నిండిపోయింది. మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఎంతో సందడిగా ఈ స్వర్ణాల చెరువు ఘాట్లో స్నానాలు చేస్తూ ఇక్కడ రొట్టెలు తీసుకోవడం అనేది ఆనవాయితీ ప్రధానంగా జరుగుతుంది. ఈ రొట్టెలు ఇక్కడ సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, విదేశీ రొట్టె అనే దాదాపు 12 ఘాట్లలో ఈ రొట్టెలు తీసుకుంటున్నారు. ఈ రొట్టెలు తీసుకునేందుకోసంగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాదాపు మన ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండుగ నెల్లూరు నగరానికి భక్తులు తరలి వస్తారు. అయితే భక్తులకి ఈ రొట్టెల పండుగ మీద ఎంతో నమ్మకం ఉంది. కోరికలు నెరవేరిన వారు మళ్ళీ వచ్చి ఆ రొట్టెలను మరొకరికి ఇవ్వడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రొట్టెల పండుగకి భక్తులందరూ కూడా రావడం అనేది ఇక్కడ కొన్ని దాదాపు 40 సంవత్సరాలుగా ఎక్కువగా జరుగుతుంది. 400 సంవత్సరాల నుంచి ఇక్కడ రొట్టెల పండుగ అనేది మొదలైంది. అయితే 40 సంవత్సరాల నుంచి ఎక్కువ వస్తున్న భక్తుల సంఖ్య పెరగడంతో దీంతో ఇక్కడ ఏర్పాట్లు కూడా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు అధికారిక పండుగ దీన్ని గుర్తించడంతో ఏర్పాట్లు కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వస్తున్న వారందరికీ కూడా ఈ 12 ఘాట్లలో దాదాపు ఒకేసారి 1,00,000 మంది ఇక్కడ ఈ 12 ఘాట్లలో నిలబడి వారికి కావాల్సిన రొట్టెలను ఇవ్వడం, తీసుకోవడం అనేది జరుగుతుంది. ముందుగానే ఈ ఘాట్లకు ముందుగానే వచ్చి భక్తులు ప్రకటిస్తారు. వారు ఎలాంటి రొట్టె, వరాల రొట్టెల అనేది ముందుగా కూడా వారు ఇక్కడ ప్రకటిస్తారు. ఇది సంబంధించి ఈ ప్రధానంగా ఎక్కువగా ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టెకి ఎక్కువ ఈసారి డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఆ రొట్టెలు ఇచ్చేవారు తక్కువగా ఉన్నారు, తీసుకునేవారు ఎక్కువగా ఉండడంతో ఒక్కొక్క రొట్టెను 10 మందికి కూడా 10-20 మందికి కూడా ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా కొందరు ఈ సేవా సంఘం వాళ్ళు కూడా, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు అనేవి చేశారు. ఈ స్వర్ణాల చెరువు పవిత్ర నీటినిగా భావిస్తారు. ఈ చెరువులో నీటిలో స్నానం చేసి ఇక్కడ రొట్టెలు తీసుకుంటారు. కొందరు ఇక్కడే రొట్టెలు తింటారు. మరికొందరు రాలేని వారి కోసంగా ఆరోగ్య రొట్టె వంటి వాటి కోసంగా ఇక్కడి నుంచి రొట్టెను ఇళ్ళగా తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ దాదాపు ఎక్కువ మంది ఇళ్ళ నుంచి రొట్టెలు తయారు చేసుకొని రావడం జరుగుతుంది. అదే కొన్ని 40 ఏళ్ళకి ముందు వరకు ఇక్కడ బియ్యం, బెల్లం వంటి ప్రసాదంగా ఇక్కడ ఈ స్వర్ణాల చెరువు ఘాటు వద్ద ఇచ్చేవారు. రాను ఇది రొట్టెలు, బెల్లం మాత్రమే పంపిణీ చేస్తారు. ఇక్కడ ఈ ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయనేది ఒక భక్తులలో నమ్మకం ఉన్నందువల్లనే ఈ రాను ఈ సంఖ్య పెరిగింది. దాదాపు ఈరోజు ప్రారంభమైంది రొట్టెల పండుగ. అంటే దాదాపు 5 రోజులు కొనసాగుతుంది. 10వ తేదీ వరకు కొనసాగే రొట్టెల పండుగలో అతి ప్రధానమైంది ఈరోజు సౌందర్యమాలి. అంటే ఈరోజు 12 మంది సమాధులకు లేపనాలు చేస్తారు, ఔషధాలతో ఇక్కడ అలంకరిస్తారు. ఈ సమాధుల వద్ద దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి స్వర్ణాల చెరువులో స్నానం చేసి రొట్టెలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ పరిస్థితులకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ నీటిని కూడా శుభ్రం చేస్తూ బ్లీచింగ్ వేస్తున్నారు. ఈ నీటిని కూడా ఇక్కడ బయటికి తరలిస్తున్నారు. కొంచెం కలుషితంగా ఉండే నీటిని బయటికి పంపడం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మొత్తం కూడా 20 బోట్లు 3 కిలోమీటర్ల దూరం పొడవునా కూడా బోట్లు ఏర్పాటు చేశారు. ఈ బోట్లు
అంటే ఎవరైనా భక్తులు కానీ చిన్నపిల్లలు కానీ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వారిని వెంటనే బయటికి తీసుకురావడానికి కోసంగా మత్స్యకారులు మొత్తం ఒక 100 మంది ఉన్నారు. ఈ మత్స్యకారులు కూడా కొంత భక్తి శ్రద్ధలతో ఆనవాయితీగా కూడా వారి కుటుంబాలు ఇక్కడ పనిచేస్తారు. ఈ కార్పొరేషన్ సిబ్బంది దాదాపు 5,000 మంది మొత్తం ఇక్కడ పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరుస్తారు. ఫైర్ ఇంజన్లు కూడా 12 ఫైర్ ఇంజన్లు ఇతర జిల్లాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు కూడా తీసుకొచ్చారు. ఈ ఫైర్ ఇంజన్ల ద్వారా ఈ సొన్నాల చెరువులో నీటిని శుభ్రం చేయడం, బయటికి పంపడం, బ్లీచింగ్ చేయడం, ఈకోలా బ్యాక్టీరియా లేకుండా టెస్టింగ్లు కూడా చేస్తున్నారు. దాదాపు మొత్తం మీద కూడా ఒక 15 లక్షల మంది ఈ 5 రోజులు జరిగే రొట్టెల పండుగకి రావడం జరుగుతుంది. అయితే ఇందుకోసంగా రేపు జరిగే గంధోత్సవం అతి ప్రధానమైంది. గంధోత్సవం అనేది రేపు రాత్రి మొదలవుతుంది. నగరం నుంచి గంధాన్ని తీసుకొచ్చేటప్పుడు దాదాపు 3 లక్షల మంది భక్తులు ఇక్కడ పాల్గొని ఇక్కడ సొన్నాల చెరువు ఘాట్ వరకు ఈ గంధం బిందెల్ని 12 బిందెల్ని తీసుకొస్తారు. ఇది ఒక పెద్ద కార్యక్రమంగా కూడా ఈ రొట్టెల పండుగలో ప్రధాన అంశంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ వస్తున్న భక్తులకు కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 120 మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. 16 మంది పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద కూడా ఒక 70 సీసీ కెమెరాలతో జిల్లా ఎస్పీ సీసీ కెమెరాలు నిఘా పర్యవేక్షణ చేస్తూ ఎవరికి అక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అందరినీ కూడా సమన్వయం చేస్తూ పనిచేస్తున్నారు. అంటే దాదాపు ఈ 5 రోజులు కూడా అన్ని శాఖల అధికారులు కూడా ఈ రొట్టెల పండుగని విజయవంతం చేసేందుకే కృషి చేస్తారు. ఇక్కడికి విదేశాల నుంచి కూడా వస్తున్న భక్తుల కోసంగా వారు కొన్ని ప్రత్యేకంగా గదులు కూడా కేటాయించారు. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ నెల రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల ముందు ఇక్కడ ఏర్పాట్లు చేస్తే కానీ ఇవన్నీ ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది. ఇది మనం చూస్తున్న ఈ పరిస్థితి ఇక్కడ మొత్తం మీద కూడా ఇక్కడ ఈ నీటిలో ఇక్కడ చూస్తున్నాయి మనం ఈ సొన్నాల చెరువు ఘాట్ వద్ద కూడా మొత్తం 12 ఘాట్లు ఉన్నాయి. 12 ఘాట్లకు పక్కనే షవర్ బాత్ కూడా ఉంది. మహిళా భక్తుల కోసంగా స్నానాలు చేయడం కోసంగా జల్లు స్నానాలకి ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడికి రాకుండా అందరినీ కూడా ఒక పటిష్టమైన చుట్టూ కూడా శిబిరం కూడా ఏర్పాటు చేసి మహిళలకి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని శాఖలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఈ 18 ఎకరాల్లో అన్ని శాఖలకు సంబంధించి ప్రత్యేక శిబిరాల ద్వారా అందరూ కూడా భక్తులకు సేవ చేస్తూ ఈ రొట్టెల పండుగను ముగింపు వరకు కూడా ఇదే విధంగా కొనసాగిస్తారు. బారాషాహి దర్గా సొన్నాల చెరువు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.